మిగతా క్యారెక్టర్లు అందరూ ఒకవైపు ఉంటే సంజన గారు ఒకవైపు ఉన్నారు. అంటే వాళ్ళందరినీ కూడా ఫేస్ చేయగలిగింది. అంత దమ్ము ఉంది ఆమెలో. అంత దమ్ము ఉంది. వాళ్ళందరూ అంత గొడవ పడుతున్నా కూడా ఈమె ఒకవైపు చూసి ఒకవైపు నుండి ఆమె ఒక ఒక రోల్ ప్లే చేస్తుంది తప్ప వాళ్ళలో ఎక్కడ భయపడలే, ఎక్కడ వాళ్ళకి లొంగిపోలే. ఆమె ఏదైతే స్టాండ్ తీసుకుందో, ఏదైతే స్టాండ్ మీద ఉందో ఆ స్టాండ్ మీద రన్ అవుతుంది. రన్ అవుతుంది. ఆమె అనుకున్న దానికి కట్టుబడి ముందుకెళ్తుంది. అదే కొంతమంది ఎట్లుంటారంటే జెన్యూన్‌గా ఉన్నారా లేదనేది వాళ్ళ గురించి మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎవరు జెన్యూన్‌గా గేమ్ ఆడుతున్నారు, ఎవరు హ్మ్, ఎదుటి వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి వాళ్ళ ట్రాప్‌లో పడేసుకుంటున్నారు, ఎవరు పర్ఫెక్ట్‌గా ఉన్నారు, ఎవరు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి వాళ్ళు మంచిగా ఆడుతున్నారు అనేది మాట్లాడుకుందాం. బిగ్ బాస్ కంటిన్యూ అయిన రోజు మన వీడియోస్ వస్తూనే ఉంటాయి. కామెంట్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి. నేను కూడా మీలో ఒకరిని కాబట్టి మనం మాట్లాడుకుందాం, మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి. వీడియో చూస్తే మీకు నచ్చితే 10 మంది షేర్ చేయండి. ఇంకా వీడియో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఓకే. బిగ్ బాస్ స్టార్టింగ్లోనే చాలా రసవత్తరంగా నడుస్తుందని చెప్పొచ్చు. దానికి కారణం ముఖ్యంగా ఏంటంటే స్టార్టింగ్ రోజు ఇంట్రడ్యూస్ అయ్యారు. కానీ కొంత ఏదో ఈ కామనర్స్ ఒక టీం, అంటే కామనర్స్ ఒక టీం, మామూలుగా సెలబ్రిటీస్ ఒక టీం లాగా బిగ్ బాస్ అనౌన్స్ చేసిండు. దాని ప్రకారం నడుస్తుండు. కానీ విశేషం ఏంటంటే ఎంటర్ అయిన తర్వాత అందరూ కొంత కూల్ వాతావరణం వెళ్తా ఉంటే ఏం జరిగింది అక్కడ అంటే బిగ్ ట్విస్ట్ ఏంటంటే అసలు ఒక ఒక ఫన్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్, మంచి క్లైమాక్స్ సీన్ లాగా రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్య కారణం ఎవరంటే సంజన గారు అసలు ఒక మంచి రోల్ ప్లే చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆమె అందరూ నామినేట్ చేసేటప్పుడు కామనర్స్ అందరు కలిసి ఆమెని నామినేట్ చేయడం జరిగింది. వాస్తవానికి జరిగిన కారణం ఏంటంటే, దాని ముందు జరిగిన పరిణామాలు ఏంటంటే, అసలు సంజన గారిని చూసి మనం ఒకటి నేర్చుకోవచ్చు, ఆమె నుంచి ఇన్స్పైర్ కావచ్చు. విషయం ఏంటంటే ఆమెలో చాలా ప్రశాంతమైన ఒక క్యారెక్టర్ ఉంది, ప్రశాంతమైన మనిషి ఉంది. ఆమె ఎంత ఓవర్ ఎక్స్ప్రెసివ్ ఎట్ ఎ టైం ఆమె మనసు చాలా ప్రశాంతమైన మనసు ఆమెది. ఆమె చాలా గుండె ధైర్యం కూడా చాలా గొప్పది. ఎందుకంటే ఆమెకి ఒక 5 నెలల పాప ఉంది. 5 నెలల బేబీని ఇంట్లో ఉంచి ఇక్కడ బిగ్ బాస్ షోకి ఆమె అటెండ్ కావడం జరిగింది. సంజన గారు అసలు నిజంగా గ్రేట్ అని చెప్పాలి. వేరే వాళ్ళైతే అదే పొజిషన్లో ఉంటే ఏడ్చి పెడబొబ్బులు పెట్టేవాళ్ళు. ఇవి అనుకుంటారు జనరల్గా వచ్చి ఇంత ఏడుస్తుంది, ఇంత సెంటిమెంట్ క్రియేట్ చేస్తుంది అని అనుకోవచ్చు కూడా. కానీ ఆమె అట్లా పెద్దగా అట్లా చేయలే. కానీ 5 నెలల పాప ఉన్నా సరే వచ్చి నార్మల్ కంటెస్టెంట్ లాగా పార్టిసిపేట్ చేస్తుంది. ఆమెలో తెలియని ఒక నిజమే. అసలు బిగ్ బాస్ అనేది రియాలిటీ షో. ఆ రియాలిటీ షోలో రియల్గా ఆమె జర్నీ చేస్తుంది. సినిమాలో లాగా ఇప్పుడు ఒక సపోజ్ ఎట్లా చెప్పాలంటే, మీకు రేస్ గుర్రం సినిమా చూసే ఉంటారు మీరు. రేస్ గుర్రం సినిమాలో శృతి హాసన్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, ఆమె భయపడుతున్నా సరే, సంతోషం వస్తున్నా సరే, ఎనీ సిచ్యువేషన్లో ఆమె అగ్రెసివ్గా ఉన్నా సరే, ఎనీ సిచ్యువేషన్లో ఆమె శృతి హాసన్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, నేను భయపడుతున్నావా అంటే నేను భయపడుతున్నా అంటది. నువ్వు సంతోషపడుతున్నావు అంటే నేను సంతోషపడుతున్నా. ఎక్కడ అంటే లోపల అంటది. లోపల అట్లా. అట్లాగే ఈమె కూడా మ్యాక్సిమం ఆమె ఎంత వీళ్ళు నేను దానికి గల కారణం ఏంటంటే, నేను దానికి సంజన గారికి సర్టిఫై చేయడానికి కారణం ఏంటంటే, సర్టిఫై చేయట్లే, నేను నా అభిప్రాయం చెప్తున్నా. ఆమె ఏది బాత్రూంలో సోప్ డబ్బాలు అవన్నీ అక్కడ పడేసి వస్తే అందరూ దాని మీద అసలు గాయ గత్ర చేసి అడావిడి చేసి అయోమయం చేసి అందరూ అసలు కళ్యాణ్ వాళ్ళందరూ ఇది చాలా నాకు చాలా చెడ్డ పేరు వస్తుంది యాజ్ ఏ మానిటర్ కానీ చేసి బర్ని వీళ్ళందరూ హరీష్ వాళ్ళందరూ ఆమె మీద అగ్రెసివ్ అవుతారు. అందరూ అగ్రెసివ్ అయ్యి అసలు అందులో మిగతా క్యారెక్టర్లు అందరూ ఒకవైపు ఉంటే సంజన గారు ఒకవైపు ఉన్నారు. అంటే వాళ్ళందరినీ కూడా ఫేస్ చేయగలిగింది. అంత దమ్ము ఉంది ఆమెలో. అంత దమ్ము ఉంది. వాళ్ళందరూ అంత గొడవ పడుతున్నా కూడా ఒకవైపు నుండి ఆమె ఒక రోల్ ప్లే చేస్తుంది తప్ప వాళ్ళలో ఎక్కడ భయపడలే, ఎక్కడ వాళ్ళకి లొంగిపోలే. ఆమె ఏదైతే స్టాండ్ తీసుకుందో, ఏదైతే స్టాండ్ మీద ఉందో ఆ స్టాండ్ మీద రన్ అవుతుంది. ఆమె అనుకున్న దానికి కట్టుబడి ముందుకెళ్తుంది. అదే కొంతమంది ఎట్లుంటారంటే, ఏదైనా జరిగినప్పుడు బిగ్ బాస్ షో విషయానికి వస్తే ఏదైనా జరిగినప్పుడు జరిగిందా సర్లేండి ఇంకోసారి జరగను, సారీ అని ఏదో ఎక్స్క్యూజ్ చేసుకునే మనస్తత్వంలో వెళ్తూ ఉంటారు. కానీ ఈ సంజన గారు అట్లా కాదు. మీకు వీడియో ఎండ్ వరకు చూస్తూ ఉండండి. చూస్తే మీకు ఒక బిగ్ ట్విస్ట్ చెప్తా మీకు.
ఇంకో విషయం ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇంకో 2 రకాల కారణాలు ఆమెని ఫేస్ చేసినాయి అంటే బిగ్ బాస్ టీమ్ ముందులో మెంబర్స్ మొత్తం ఒకవైపు, సంజన గారు మాత్రం ఒకవైపు. ఓకేనా? ఇట్లా వాళ్ళందరూ మీద ఇరుచుకుపడుతున్నా సరే ఆమె నిగ్రహం తప్పని మనిషిలాగా అయితే మంచి నిశ్చలంగా ఆమె ఏదైతే ట్రాక్ ఎంచుకుందో ఆ ట్రాక్ ప్రకారం వెళ్తుంది అన్నట్టు. ఎట్లా అంటే ఇంకొక రీజన్ ఏంటంటే ఆమెకి ఎగ్గు తినాలనిపించింది, తిన్నది. ఎగ్గు తిన్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఎందుకు తిన్నావు, ఎవరు తిన్నారని కొంత డైలమా జరిగింది. ఎవరు తిన్నారు అని ఒక డైలమా జరిగి అందరూ అసలు భరణి ఈ అసలు ఎగ్గు మిస్ అయిందనేది ఒక వైపోయింది. మిగతా వాళ్ళంతా మంచి ఒక కంటెంట్ వచ్చింది. ఆ ఎగ్ మిస్ అయిన సిచ్యువేషన్లో మంచి ఒక ఎంటర్టైన్మెంట్ వచ్చింది, ప్రేక్షకులకు మంచి మజా వచ్చింది. ప్రేక్షకులకి అబ్బా ఇంకేం జరుగుద్ది, నెక్స్ట్ ఏం జరుగుద్ది అన్న అనిపిస్తుంది ఆ షో చూస్తున్నంతసేపు. ప్రతి సీను కూడా క్లైమాక్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది. దానికి ముఖ్య కారణం ఎవరు? సంజన గారే ఆడ బాత్రూంలో సోపు పెట్టడం కానీ ఇక్కడ ఎగ్ తినటం కానీ, అంటే ఆమె ఏంటి రూల్స్ బ్రేక్ చేస్తుంది అన్నట్టు. రూల్స్ బ్రేక్ చేసి ప్రతిసారి ఒక ఫన్, ఒక ఎంటర్టైన్మెంట్ని అందులో క్రియేట్ చేస్తుంది. వాస్తవానికి ఇన్నర్గా చేస్తుందా, కావాలని చేస్తుందా, లేకపోతే అట్లా జరుగుతుందా తెలియదు. కానీ మొత్తానికి ఏం జరిగినా కూడా బిగ్ బాస్ షోలో వాళ్ళందరూ ఆమెని క్వశ్చన్ చేస్తున్నా కూడా ఆమె ఏదైతే స్టాండ్ తీసుకుందో ఆ స్టాండ్ ప్రకారమే ఆమె ఆ స్టాండ్లోనే ఉంటుంది తప్ప వాళ్ళందరూ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనే మళ్ళీ బ్యాక్ తీసుకోవట్లేదు. ఆ స్టెప్కి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎట్లా చెప్పా కదా, రేస్ దూరంలో సుజాస్ని ఎట్లయితే ఇన్నర్గా ఫీల్ అయ్యి ఏదైనా నేను లోపలనే సంతోషపడతా, లోపలనే కోపపడతా, నాకు కోపం వస్తుంది, నాకు భయం వేస్తుంది అని ఎట్లయితే ఉంటుందో మ్యాక్సిమం చాలా ప్రశాంతంగా ఉంది. ఆమె నుంచి మనం నేర్చుకోవచ్చు ఆ విషయాన్ని. ఎవరైనా సరే ప్రతి చిన్న విషయానికి అగ్రెస్ అయితే కొంచెం ఇబ్బంది పడతామని చాలా మంది జనాలు బయట సొసైటీలో. కానీ ఆమె చూస్తే 5 నెలల పాపని ఇంట్లో పెట్టి వచ్చి ఇక్కడ పార్టిసిపేషన్ చేసి గేమ్లో బిగ్ బాస్ టీంలో సభ్యులందరూ ఒకవైపు ఉండి వాళ్ళందరినీ ఫేస్ చేస్తుంది అన్నట్టు. ఇంకొక బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ వారంలో ఆమెని ఇంట్లోకి రానియకుండా ఎవరైతే కామనర్స్ ఉన్నారో, ఎవరైతే హౌస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు మిగతా మెంబర్స్ ఎలా ఉంది, కానీ సంజనాని మాత్రం వాళ్ళ ఇంట్లోకి రానియకుండా వాళ్ళు కట్టడి చేశారు, రానియకుండా ఉంచారన్నట్టు. సో వాళ్ళు అది చేసినందుకు కానీ ఆమె ఏం చేస్తుందంటే, సరే మీరు అది చేసుకొని అంటే ఎట్లుంటుందంటే, సపోజ్ ఊళ్ళలో ఎట్లుంటుందంటే ఒక పర్సన్ ఏదైనా తప్పు చేస్తే అతన్ని ఊళ్ళో నుంచి వెలివేస్తాం, అట్లనే అవునా కదా, అట్లా వెలివేసినట్టు ఈమెను కూడా వాళ్ళ హౌస్ నుంచి అంటే వాళ్ళ రూమ్లో నుంచి వెలివేసి నువ్వు రావద్దని ఆమెను వెలివేశారు. ఆమె వెలివేస్తే ఏం చేసింది, నేను మా బాలకృష్ణ డైలాగ్ ఉంటుందే, నీ నట్టింటికి వస్తా, నీ ఇంటికి వస్తా అని, ఏదో నీ ఊరికి వస్తా, నీ నట్టింటికి వస్తా అని ఒక డైలాగ్ చెప్తాడే, అట్లనే ఏమో కూడా మీరు నన్ను రానియట్లే కదా, నేను బిగ్ బాస్లో కెప్టెన్ అయ్యి మిమ్మల్ని అందరినీ రూల్ చేస్తా, మిమ్మల్ని అందరినీ నేను ఆడుకుంటా, మీరు ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ నేను తర్వాత నా గేమ్ చూపిస్తా అని ఒక స్టాండ్ తీసుకున్నాను. చూద్దాం మరి కెప్టెన్ అవుతారా కాదనేది తర్వాత సంగతి. అయితే కావచ్చు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బిగ్ బాస్ ఫస్ట్ కెప్టెన్ సంజన గారని తెలుస్తుంది. నెక్స్ట్ తనుజ గేమ్ కూడా చాలా బాగుంది, ఆమె కూడా చాలా బాగా చేస్తుంది. ఈ ఇమాన్యుయల్ కూడా మంచి రోల్ ప్లే చేస్తుండు. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమం ఒక హాఫ్ ఆఫ్ ది పీపుల్స్ మంచి రోల్ ప్లే చేస్తున్నారు. మిగతా వాటి గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం. మన వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో సపోర్ట్ చేస్తున్న వాళ్ళ పేరుని ఎంటర్ చేయండి. ఎవరి గురించి అయినా వీడియో చేయాలంటే మీరు ఆ వీడియో కింద అడగండి, మెసేజ్లో చెప్పొచ్చు. మీరు చెప్తే మనం దాని గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు నిజంగా జెన్యున్గా ఉన్నారా లేదనేది వాళ్ళ గురించి మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎవరు జెన్యున్గా గేమ్ ఆడుతున్నారు, ఎవరు ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ట్రాప్లో పడేసుకుంటున్నారు, ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నారు, ఎవరు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు మంచిగా ఆడుతున్నారు అనేది మాట్లాడుకుందాం. బిగ్ బాస్ కంటిన్యూ అయిన రోజు మన వీడియోస్ వస్తూనే ఉంటాయి. కామెంట్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి. నేను కూడా మీలో ఒకరిని కాబట్టి మనం మాట్లాడుకుందాం, మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి. వీడియో చూస్తే మీకు నచ్చితే 10 మంది షేర్ చేయండి. ఇంకా వీడియో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.